వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు కొంటాల మండలంలోని విఠాపూర్ గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పోచమ్మ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులతో మరియు కాంట్రాక్టర్ను సూచించారు. ఆలయ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక పండుగలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి తక్షణమే నిధులు మంజూరు చేసి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి ఆలయ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బస్సు రావాలి సార్. ఘాట్ సెక్షన్ లో బాగా ప్రాబ్లం అవుతుంది సార్. ఘాట్ సెక్షన్ కట్ చేయించి దానికి సీసీ వేయించాల్సిందిగా కోరుచున్నాం సార్. బస్సు రావాలి, పిల్లలకు పోవాలంటే ఇబ్బంది అవుతుంది సార్. స్కూల్కి పోవాలన్నా, రావాలన్నా, ఊరికి ఆడవాళ్ళకి పోవాలన్నా కూడా సార్ బాగా ఇబ్బంది అవుతుంది. మీరు ఏం చేస్తారో తెలియదు సార్. ఎలాగైనా మాకు 1 month లో సార్, కంపల్సరీ 1 month లో రోడ్డు చేయించాల్సిందిగా కోరుచున్నాం సార్. అలాగే సార్, అంబుగాం నుండి పంగర్పాటు పడే వరకు మరియు అంబుగాం టు రంగాశివుని తాండా వరకు సార్ ఈ రోడ్డు చేయాల్సిందిగా కోరుచున్నాం సార్. మా గ్రామ ప్రజలందరూ సార్ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చేసినా ఇక్కడ నుంచి బైన్సాకి टायर आप पंक्चर हो जा रहे लोग नीचे गिरे तो घुटने फुट जा रहे అని అంటే ఖచ్చితంగా ఈ 15-20 దిన లోపల నేను గ్రావెల్ ఇస్తాను. 2 లక్షలది ఆ గ్రావెల్ వేసుకొని ఇప్పుడు ప్రభుత్వానికి సౌకర్యం చేయాలని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాటర్ ప్రాబ్లం గురించి, మెషిన్ నాగరికత గురించి మెదన్పూర్లో మోటార్ నుంచి ఇక్కడ రావాలా, ఆ మోటార్ గిట్ట చెడిపోతే మాకు చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పడం జరిగింది. అడిషనల్ మోటార్ శాంక్షన్ చేపించి ఇంకొక మోటార్ శాంక్షన్ చేపించి అక్కడ 2 మోటార్లు పెడతాను. ఒక మోటార్ ఖరాబ్ అయితే ఇంకొక మోటార్ పెట్టి నీళ్ళు రావాలని ఈ నీళ్ళ సౌకర్యం కూడా చేస్తానని చెప్తున్నాను. ఇక కంపౌండ్ వాల్ గురించి, స్కూల్ కంపౌండ్ వాల్ గురించి మన సర్పంచ్ గారు చెప్పడం జరిగింది. ఆ స్కూల్ కంపౌండ్ వాల్ ఏదైతే ఉంది, మీరు గ్రామ పంచాయతీ నుంచి రెజల్యూషన్ పాస్ చెప్పింది. ఎన్ఆర్జిఎస్ లో మన ఏఈకి పంపిస్తున్నాను. ఎస్టిమేట్ వేయించి ఆ రోడ్ ఎన్ఆర్జిఎస్ లో మీరే కట్టుకోవాలా, దాని ప్రకారం నేను శాంక్షన్ చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకోవాలంటే పాత గవర్నమెంట్ మనకి ఇల్లు ఇవ్వలేదు. డబల్ బెడ్రూమ్ అనుకుంటా తెలంగాణ ప్రజానికానికి నాశనం చేసిన ఏకైక వ్యక్తి అంటే పాత గవర్నమెంట్, పాత ప్రభుత్వము. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఈ ఇంద్రమ్మ హౌసింగ్ అనేది ఏదైతే స్కీమ్ ఉంది దానికి నేను మెచ్చుకుంటా. నేను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా అయినా కూడా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా నేను మెచ్చుకుంటా. ద బెస్ట్ స్కీమ్ ఆఫ్ ద కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ అంటే ఇంద్రమ్మ హౌసింగ్. చాలా మంచి స్కీమ్ ఉంది. ముందు 650 గజాలు ఏదేమో కడితే ఆడ అవుతుంది ఇల్లు అని అనుకున్నారు. కానీ ఈ రోజు చూస్తే బ్రహ్మాండంగా ఇల్లు. ఇలా విఠాపూర్ ఇలా పోయినాను, లింగనంపల్లి ఊరిలే, అక్కడ చూస్తే మంచి ఇల్లు. ఈ దాదాపు నియోజకవర్గంలో, మన నియోజకవర్గంలో ఇంకా కూడా కొన్ని విలేజెస్, పాంగర్పాడ, మన ఆమ్గాం అనుకోండి, కుబేర్ మండల్లో పాంగర్పాడ ఉంది, అక్కడ కూడా ఇంతవరకు రోడ్ లేదు. అదేవిధంగా దౌనేలీల గామానాయక్ తాండా ఉంది, అక్కడ కూడా రోడ్ లేదు. ఈ కొన్ని విలేజెస్ లో చూస్తే ఇలా రోడ్ లేక ఏమైనా అత్యవసర పను పడితే చాలా ఇబ్బందులు అవుతున్నాయి.
ఇప్పుడే మా సోదరులు చెప్పారు, ఎవరైనా హెల్త్ పరంగా బీమార్ అయిపోతే డెలివరీ కావాలంటే ఇక్కడ నుంచి మెదన్పూర్ వరకు పోవాలా, మెదన్పూర్ నుంచి అంబులెన్స్ లో పోవాలా. చాలా కష్టాల 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ మన దేశం స్వాతంత్రం అయిన తర్వాత కూడా ఇంకా మనం చాలా వెనుకబడి ఉన్నాం. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మీకు అందరికీ తెలుసు, గత 11 సంవత్సరాల నుంచి దేశానికి పరిపాలన చేస్తున్నాడు. ఆయన ఉద్దేశం ఒకటే ఉంది, ప్రధానమంత్రి సడక్ యోజనలో ప్రతి విలేజ్ కు రోడ్ కావాలి, ప్రతి విలేజ్ కు బిజిలీ కావాలి, ప్రతి విలేజ్ కు తాగటానికి నీళ్లు నల్ల పొజిషన్ కావాలి, ఇంటర్నల్ రోడ్స్ కావాలి, శ్మశాన వాటిక కావాలి. ఆ ఉద్దేశంతో 11 సంవత్సరాల నుంచి దేశానికి సేవ చేస్తున్న ఏకైక వ్యక్తి ఇలా నరేంద్ర మోదీ గారు మీకు అందరికీ తెలుసు.